ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతి నుండి విడిపించును. 97వ కీర్తన 10వ చరణము. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. భక్తుల ప్రాణములను కాపాడుతాను అని. ఎవరిని అంటే భక్తి గల వారిని. భక్తిహీనత అంటే భక్తిలో హీనులైన వారిని భక్తిహీనులనే అంటారు. ఈరోజు నీవు చేసే భక్తి నిన్ను కాపాడుతుందా? భక్తిహీనులు కీడే చేస్తారు, ప్రతి విషయంలో అడ్డుగా ఉంటారు, నష్టపరుస్తూ ఉంటారు, అభివృద్ధిని చూసి ఆటంకపరుస్తూ ఉంటారు. భయపడవద్దు, వారికి భక్తి లేదు కాబట్టే. మరి నీకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ప్రార్థన వచ్చు, కానీ చేయవు. అయినా సరే భక్తిహీనుల చేతిలో నుండి కీడు చేయాలని వారు తలచినా వారి చేతిలో నుండి నేను తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీకు కలిగిన ఘనతను ఆపేయాలని, వచ్చే ఆశీర్వాదాలను పొందకుండా ఆపాలని శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా ఎందరో ఉంటారు. వారికి దేవుడంటే భయం లేదు. నీకు విరోధంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది ఆ గుంపు అని గుర్తెరిగి ప్రార్థించు, అప్పుడు ఆయనే తప్పిస్తాడు. భక్తుల ప్రాణాలను ఆయన కాపాడేవాడు. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. మనం భక్తిగా ఉంటూ ఆత్మీయతలో ముందుకు కొనసాగుదాం. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.